నియోజకవర్గాల పునర్విభజన విశాఖపట్టణం జిల్లా విశ్లేషణ దేశంలో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు వాటి సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపుగా 50% సీట్లు పెరుగుతాయని సమాచారం. లోక్సభ స్థానాలు అనకాపల్లి జిల్లాలో మరో లోక్సభ స్థానం ఏర్పాటయ్యే అవకాశముంది. విశాఖపట్టణం జిల్లాలో ప్రస్తుతం ఒక పార్లమెంటు స్థానం ఉంది. అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 9 నుంచి 10కి పెరగొచ్చని అంచనా. పునర్విభజన ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విభజన అనేది భౌగోళిక విస్తీర్ణం ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికగానే జరగాల్సి ఉంది. ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ లెక్కల ప్రకారం విశాఖ జిల్లా జనాభా ప్రస్తుతం 35 లక్షలు. పునర్విభజన జనాభా ఆధారంగా చేస్తారా లేక ఓటర్ల సంఖ్య ఆధారంగా చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఓటర్ల ప్రాతిపదికన తీసుకుంటే 18 ఏళ్లు దాటి ఓటు హక్కు కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి 2 లక్షల మంది ఓటర్లకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలని అనుకుంటే జిల్లాలో 10 నియోజకవర్గాలు వస్తాయి. ప్రస్తుతం జిల్లాలో భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, గాజువాక, పెందుర్తి పేర్లతో 7 నియోజకవర్గాలున్నాయి. కొత్త నియోజకవర్గాలు వస్తే టికెట్ ఆశించేవారి సంఖ్య పెరిగి టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలలో పోటీ పెరుగుతుంది. ప్రతిపాదిత మార్పులు నియోజకవర్గాల వారీగా భీమిలి నియోజకవర్గం ఓటర్ల పరంగా, విస్తీర్ణం పరంగా ఇది చాలా పెద్దది. ఇక్కడ 3,66,561 మంది ఓటర్లున్నారు. మధురవాడ, పియ్యంపాళెం, ఎండాడ పరిసర ప్రాంతాల్లోనే 3 లక్షల జనాభా ఉంది. భీమిలిని 2గా విభజించి మధురవాడ పేరుతో ఒక నియోజకవర్గం, భీమిలి పేరుతో అంటే ఆనందపురం, పద్మనాభం మండలాలతో కలిపి మరో నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక గాజువాక నియోజకవర్గం ఓటర్ల జనాభా 3,35,536 మంది. దువ్వాడ, కూర్మన్నపాళెం ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతూ జనాభా పెరుగుతోంది. గాజువాక నుంచి ఈ రెండింటినీ విడదీసి దువ్వాడ, కూర్మన్నపాళెం పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయవచ్చు. దీనికి పశ్చిమ నియోజకవర్గంలోని సింధియా ప్రాంతాన్ని జతచేసే అవకాశముంది. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం జనాభా 2,92,450 మంది. ఇక్కడ ఆరిలోవలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. హనుమంతువాక, ఆరిలోవ, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, విశాలాక్షి నగర్ కలిపి ఆరిలోవ లేదా హనుమంతువాక పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడవచ్చు. ఎంవీపీ కాలనీ, ఇసుకతోట, పెద్దజాలరిపేట వంటివి తూర్పు కిందనే ఉంటాయి. ఇతర నియోజకవర్గాలు విశాఖ ఉత్తర జనాభా 2,84,638. ఎన్ఏడి సమీప ప్రాంతాలను విశాఖ పశ్చిమంలో కలిపే అవకాశముంది. విశాఖ దక్షిణ జనాభా 2,17,784. దీనిలోని కొన్ని ప్రాంతాలను ఉత్తర లేదా తూర్పు నియోజకవర్గాల్లో జతచెయ్యవచ్చు. అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న 7 నుంచి 11కి, ఎంపీ స్థానాలు 1 నుంచి 2కి పెరగడం వల్ల పాలన సౌలభ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ఓట్లు వేసి చట్టసభలకు పంపిస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని సౌలభ్యం పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 88 స్థానాలు పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరగడం వల్ల ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల పరిష్కారంలో మెరుగైన అవకాశాలుంటాయి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.